మనిషి చరిత్రలో కొంతమంది వ్యక్తులు తమ ప్రతిభతో ప్రపంచాన్ని మారుస్తారు, కానీ కొంతమంది తమ నిర్ణయాలతో ప్రపంచాన్ని దెబ్బతీశారు. అలాంటి వ్యక్తులలో అత్యంత ప్రస్తావనీయుడు అడాల్ట్ హిట్లర్. జర్మనీని మళ్ళీ మహాశక్తిగా మార్చాలి అనే లక్ష్యంతో మొదలైన అతని ప్రయాణం చివరికి ప్రపంచాన్ని రెండో ప్రపంచ యుద్ధం అనే అగ్నిలో దహించేసింది. హిట్లర్ జీవితం అంటే ఒకవైపు ఆశ్చర్యకరమైన తెలివి, మరోవైపు భయంకరమైన క్రూరత్వం కలిగినటువంటి చరిత్ర. ఈరోజు మనం అతని జీవితంలోని ప్రతి మలుపును వివరంగా చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అడాల్ట్ హిట్లర్ 1889 ఏప్రిల్ 20న ఆస్ట్రియా దేశంలోని బ్రౌన్ ఆమ్ ఇన్ అనే చిన్న పట్టణంలో జన్మించాడు. అతని తండ్రి అలాయిస్ హిట్లర్. ఇతను కస్టమ్స్ ఆఫీసర్గా పనిచేసేవాడు. అతని తల్లి క్లారా హిట్లర్ హిట్లర్పై అపారమైన ప్రేమను చూపేది. చిన్నప్పటి నుంచే హిట్లర్ చిత్రలేఖనంలో ఆసక్తి చూపేవాడు. అతని కళ ఒక ఆర్టిస్ట్ అవ్వటం. కానీ వియన్నా ఆర్ట్ అకాడమీలో అడ్మిషన్ రాకపోవటం వల్ల అతని జీవితం మలుపు తిరిగింది. వియన్నాలో అతని జీవితం ఎంతో కష్టాలమయంగా ఉండేది. డబ్బు లేక ఆకలితో తిరిగే రోజులు వచ్చాయి. అప్పుడే అతను రాజకీయాల వైపు ఆసక్తి చూపటం మొదలుపెట్టాడు. జర్మనీ మరియు ఆస్ట్రియాలో ఆ సమయంలో ఒక పెద్ద చర్చ మొదలైంది, జర్మన్ ప్రజల గౌరవం తగ్గిపోవటం గురించి. ఈ భావన అతని మనసులో దృఢమై ఒకరోజు జర్మనీని తిరిగి మహాన్న దేశంగా మార్చాలనే ఆలోచన అతని లోపల మొలకెత్తింది. 1914లో మొదలైన మొదటి ప్రపంచ యుద్ధంలో హిట్లర్ జర్మన్ ఆర్మీలో చేరాడు. అతని ధైర్యం వల్ల అతనికి మెడల్స్ కూడా వచ్చాయి. కానీ యుద్ధం ముగిసిన తర్వాత జర్మనీ ఓడిపోయింది. ఆ ఓటమి హిట్లర్ మనసులో తీవ్ర ఆవేశాన్ని నింపింది. అతను భావించాడు, జర్మనీని యోధులు, రాజకీయ నాయకులు మోసం చేశారు. ఈ ఆవేశం తర్వాత అతని రాజకీయ ఆలోచనలకు బలం ఇచ్చింది. 1919లో హిట్లర్ జర్మన్ వర్కర్స్ పార్టీలో చేరి దానిని త్వరలోనే నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీగా మార్చాడు. ఒకే దేశం, ఒకే జాతి, ఒకే నాయకుడు అనే నినాదంతో ప్రజలలో దేశభక్తి మరియు ద్వేషాన్ని కలిగించాడు. అతని ప్రసంగాలు మంత్రముగ్ధులను చేసేవి. జనాలు అతనిని దేవుళ్లా చూసే స్థాయికి చేరుకున్నాడు. 1933లో హిట్లర్ జర్మనీ ఛాన్సలర్గా నియమించబడ్డాడు. ఆ తరువాత రాజకీయ వ్యతిరేకులను తొలగించి స్వతంత్రంగా పాలన మొదలుపెట్టాడు. దేశాన్ని సైనిక శక్తిగా మార్చి నిరుద్యోగాన్ని తొలగించాడు. ప్రజలు ఆనందపడ్డారు. కానీ అతని మనసులో యుద్ధం మొదలుపెట్టే కోరిక దహనమవుతూనే ఉంది. హిట్లర్ అత్యంత దారుణమైన నిర్ణయం వృద్ధులపై చేసిన హింస. అతను వృద్ధులు జర్మనీకి శత్రువులని నమ్మి మిలియన్ల మందిని కన్సంట్రేషన్ క్యాంపులో చంపించాడు. ఈ ఘటనను ప్రపంచం హిలాకాస్ట్ అని గుర్తించింది. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఎవరూ తప్పించుకోలేదు. ఇది చరిత్రలోనే అత్యంత భయంకరమైన అధ్యాయం. 1939లో హిట్లర్ పోలాండ్పై దాడి చేశాడు. దాంతో ప్రపంచం రెండో యుద్ధంలోకి జారిపోయింది. ప్రారంభంలో హిట్లర్ సైన్యం విజయం సాధించింది. యూరోప్లోని చాలామంది దేశాలు అతని నియంత్రణలోకి వచ్చాయి. కానీ తర్వాత అమెరికా, సోవియట్ యూనియన్ యుద్ధంలో చేరడంతో పరిస్థితి మారిపోయింది. 1944 నాటికి హిట్లర్ కలల సామ్రాజ్యం కూలిపోయింది. జర్మనీని మిత్రదేశాలు చుట్టుముట్టాయి. బెర్లిన్ మీద బాంబులు కురుస్తున్నాయి. 1945 ఏప్రిల్ 30న హిట్లర్ తన భూగర్భ బంకర్లో తాను, తన ప్రేయసి అయిన యావా బ్రైన్తో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణంతో నాజీ యుద్ధం ముగిసింది. హిట్లర్ ఒక స్మార్ట్ నాయకుడు, కానీ తప్పుదారిలో నడిచాడు. అతని కళలలో దేశాభిమానం ఉన్న అతను దాన్ని ద్వేషంగా మార్చుకున్నాడు. ఒక మనిషి ఆలోచన ప్రపంచానికి ఎంత ప్రమాదకరమో చరిత్ర మనకు చెబుతుంది. హిట్లర్ మనకు చెప్పిన పెద్ద పాఠం ఒక్కటే, ప్రతిభకు మానవతా విలువలు లేకపోతే అది నాశనానికి దారితీస్తుందని. అడాల్ట్ హిట్లర్ పేరు ఎప్పటికీ చరిత్రలో ఉంటుంది, కానీ అది గౌరవంతో కాదు, భయంతో, విచారంతో, ఒక హెచ్చరికగాను మాత్రమే ఉంటుంది. అడాల్ట్ హిట్లర్ ఎంత గొప్ప నాయకుడో మనందరికీ తెలుసు. కానీ
కోపంలో తాను తీసుకున్న కొన్ని నిర్ణయాలే తాను పతనానికి కారణమయ్యాయి. ఇంతకు హిట్లర్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.